రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ పవిత్రతను కాపాడేది భారతీయ జనతా పార్టీ మాత్రమేనని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు ప్రతాప రామకృష్ణ అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. ఆలయంలోని హిందూ దేవతా విగ్రహాలు తరలించి అక్కడ ఉన్న దర్గాను మాత్రం ముట్టుకునే ధైర్యం చేయడం లేదని విమర్శించారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ సెక్యులర్ విధానానికి నిదర్శనమని మండిపడ్డారు. హిందూ ధర్మం కోసం జాతీయవాదం కోసం పనిచేస్తున్న బీజేపీని గతంలో 2 సార్లు వేములవాడ పట్టణ ప్రజలు ఆదరించారని ఈసారి కూడా హిందువుల సత్తా చాటాలని పిలుపునిచ్చారు. 18వ వార్డులో నీటి సమస్య, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి బీజేపీ కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. గుర్తు పర్మనెంట్ గుర్తు అన్నది ఫస్ట్ వార్డు ఓటర్ మహాశైలకు అందరికీ నా నమస్కారం. ఈ వార్డు నుండి బీజేపీ నుండి నేను పోటీ చేస్తున్నాను. ఇంటింటికి తిరుగుకుంటూ అన్ని మంచిగా విస్తృత ప్రచారం చేస్తున్నాను. కానీ ఇక్కడ వాటర్ ప్రాబ్లం బాగా ఉన్నది. మోర్లు కూడా మొత్తం నిండిపోయి ఉన్నాయి. రోడ్లు కూడా బాగాలేవు. కాబట్టి నన్ను గెలిపిస్తే నేను ఖచ్చితంగా ఇవన్నీ చేస్తానని ఓటర్ మహాశైలందరికీ నా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. భారత్ మాతాకి జై. వేములవాడ మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా గెలుస్తామనే ధీమాను వ్యక్తం చేస్తూ ఉన్నాం. హిందూ ధర్మం కోసం, ఒక ఆధ్యాత్మిక చింతన కోసం, జాతీయతావాదం కోసం బండి సంజయ్ గారు చేసే కృషి చేస్తున్నదో ప్రజల్ని బాగా ఆకర్షిస్తూ ఉన్నాం. మరి నిజంగా కూడా ఈ గ్రామస్తుల్ని ప్రత్యేకంగా రోజు భగవంతుని మొక్కే భక్తులు కూడా చెప్తా ఉన్నాం. మనం ఈ ధర్మం బతకాలంటే, ఈ జాతీయత బతకాలంటే, ఈ దేవాలయాలు బాగుండాలంటే, ఈ గుళ్ళు బాగుండాలంటే కూడా భారతీయ జనతా పార్టీ కేవలం ఒకటే పార్టీ కూడా మద్దతు ఇస్తాం. మరి కాదని సెక్యులర్ పేరు మీద దోచేస్తున్న కాంగ్రెస్ పార్టీ కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ ఏ రకంగా హిందూ దేవాలయం కూలగొడుతుందో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా ఈ దేవాలయం తీసుకున్నట్టయితే విచ్చలవిడిగా కోటి లింగాలను తీసేసి ఆ పవిత్రతను పూర్తిగా భంగం కలిగించే విధంగా స్థానిక ఎమ్మెల్యే గారిని నేను ప్రయత్నిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. అభివృద్ధి పేరు మీద సంస్కృతిగా నాశనం చేస్తే దాన్ని మేమాత్రం అభివృద్ధిని ఊహించాం. దాన్ని ఒప్పుకునే ప్రసక్తే లేదు. మరి ఆ రకంగా కాకుండా కేవలం హిందూ దేవతా విగ్రహాలను, హిందూ ఐడల్స్ ముట్టుకొని దర్గాను ముట్టుకునే ధైర్యం లేదా మరి ఈ రోజు కూడా బయటికి తరలించలేదు. ఆ తరలించకుండా చేసినట్లయితే హిందువులతో ఏం కాదు అనే ఆలోచన గిట్ట ప్రభుత్వం ఉందా? ఖచ్చితంగా కూడా మనందరూ కూడా చెప్తా ఉన్నాం. ఒక ఆధ్యాత్మిక క్షేత్రంలో ఉన్నాం, పవిత్ర పుణ్యక్షేత్రంలో ఉన్నాం. మన సత్తా ఏందో ఒక్కసారి చూస్తే కాంగ్రెస్ పార్టీకి కూడా అర్థమవుతుంది కనుక పూర్తి విశ్వాసం మాకుంది. ఒక ఆధ్యాత్మిక చింతలతోని, భగవంతుని పూజ సేవలతో కూడా హిందూ ధర్మం కోసం పనిచేసే ప్రజలు ఇక్కడ గతంలో కూడా 2 సార్లు మాకు ఈ వివరాలు అవకాశం ఇచ్చారు. ఈసారి కూడా ఖచ్చితంగా గెలుస్తామనే విశ్వాసం కూడా మాకుంది. ప్రభుత్వ వ్యతిరేకత దానికి తోడైంది. బండి సంజయ్ గారు చేసిన పని జాతీయతావాదం కోసం, హిందూ ధర్మం కోసం ప్రజలు కూడా కృషి చేస్తూ కనిపిస్తూ ఉంది కనుక గెలుస్తామనే విశ్వాసం మాకుంది. ఖచ్చితంగా కూడా మాకు కూడా మరొకసారి కూడా ఈ ఆశీర్వాదం తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై.